అధ్యక్ష ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని అందరు సభ్యులు అడిగినారు అధ్యక్ష. జీవన్ రెడ్డి గారితో మొదలుపెట్టి ప్రతి వాళ్ళు అడిగినారు. తప్పకుండా అధ్యక్ష భర్తీ చేయాలి. జీవన్ రెడ్డి గారు చెప్పినారు విద్యార్థుల సంఖ్యకు అవసరమైన ఉపాధ్యాయులు లేరు అని. వాస్తవానికి రేషనలైజేషన్ చేస్తే అధ్యక్ష ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువ ఉన్నది అధ్యక్ష. ప్రతి సంవత్సరం స్కూళ్ళు మూత పడుతున్నాయి. ఎవ్రీ ఇయర్ వాళ్ళే మూసేస్తున్నారు విద్యాశాఖ వాళ్ళు. ఎందుకు చేస్తున్నారంటే లేరు సార్, విద్యార్థులు లేరు. రకరకాల కారణాంతరాల వల్ల జరుగుతూ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా మనం మీకు కావాలంటే శాసనసభకు విద్యాశాఖ పద్ధతి సందర్భంగా నేను విద్యాశాఖ మంత్రి గారిని కోరుతున్నా, ఆ లెక్కలు కూడా సభకు సమర్పించండి. దాని మీద మీరు స్పందించండి. సభ్యులందరూ మీ అందరం కలిసి ఒక ఐడియా కూడా రాగలుగుతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. భర్తీ అని ఇంకో ఆటంకం ఉంది అధ్యక్ష. 2-3 ఉన్నాయి. ఒకటి, కమల్నాథన్ కమిటీ యొక్క నిర్ణయం రావాలి. మనకు మిగిలేది ఎందరు, ఫైనల్గా పోయేది ఎందరు, అది తేల్తలేదు. చెప్పినాం అతనికి, ఒకసారి కాదు 10 సార్లు పిలిచి చెప్పినాం. అది అయితే నికరంగా సంఖ్య తేలుతుంది. 1. 2, కాంట్రాక్ట్ ఉద్యోగులను మీరు రెగ్యులైజ్ చేస్తే డెఫినెట్గా చేస్తాం అధ్యక్ష. కాంట్రాక్ట్ ఉద్యోగులలో స్థానికులు కాలి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఆ రాష్ట్రానికి పోవాల్సిన అక్కర ఉంటుంది. పంపిణీలో వాళ్ళు కూడా భాగస్వాములే. మనకు మిగిలేటోళ్ళు ఎవరో వాళ్ళని చేసుకుంటాం. మనం ఎంతమంది తెలంగాణ వాళ్ళు మిగులుతారో వాళ్ళని చేసుకుంటాం. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, ఈ కమల్నాథన్ ఉద్యోగాల పంపిణీ, ఈ 2 జరిగితే డెఫినెట్గా ఆ తర్వాత అధ్యక్ష 100% మనవి చేస్తా ఉన్న ఈ శాసనసభ ద్వారా తెలంగాణ యువకులకు 1,00,000 ఉద్యోగాలు తెలంగాణ యువకులకు వస్తాయి అధ్యక్ష. మనం చాలా కార్యక్రమాలు పెట్టుకున్నాం. అందులో ఎవరికి ఎటువంటి అనుమానం అవసరం లేదు. డెఫినెట్గా 1,00,000 ఎంప్లాయ్మెంట్ రాబోయే 2 సంవత్సరాలలో తెలంగాణ యువతకు వస్తుందని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. ఎవరు బెంబేలు ఎత్తాల్సిన అవసరం లేదు.